మిగతా ఎంపీలందరూ తన వెంట రాగా, అంటే రాజు వెడల రవి తేజము వెడలగా అన్నట్టుగా కాబోయే రాజు ఆయన అన్నటువంటిది కన్ఫర్మేషన్. క్రిందటిసారి నరేంద్ర మోడీ ఎప్పుడైతే స్వయంగా లోకేష్ని పిలిచి లోకేష్ కుటుంబానికి భోజనం పెట్టి దాదాపు గంట సేపు టైం ఇచ్చారో, దట్ ఇట్ సెల్ఫ్ దే యాక్సెప్టెడ్ లోకేష్ లీడర్షిప్ అన్నది అర్థమైపోతుంది. బీజేపీ అధినాయకత్వం అంగీకరించిందంటే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించడం ఆటోమేటిక్గా. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉండటానికి అంగీకరించినట్టే ఇక్కడ ఈ సినారియోలో చూస్తే అర్థమయ్యేటటువంటి విషయం. అది ఇప్పుడు సంకేతం, ఢిల్లీ పర్యటన సంకేతం అది. అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ గానే చేస్తున్నారా? అంటే రేపు పొద్దున్న కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు పైనుంచే గనక చెప్పుకుంటూ వచ్చేస్తే ఇంకా రేపు మాపు ఆయన ఆ సీట్లో కూర్చోబెట్టడానికి లైన్ క్లియర్ చేస్తున్నారు. ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళడం ఇది రెండోసారి ఈ మధ్యకాలం. ఆయన దగ్గర నేను తీసుకెళ్ళా, నేను లోకేష్ తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ లోనే ఉన్నారు బాబు గారు. నిన్న లోకేష్ అక్కడ తిరిగింది. బేసిక్ గా ఇక్కడ చంద్రబాబు గారు నిన్న అమరావతి సిఆర్డీఏ మీటింగ్ అయి కూడా ఆయనే కదా మాట్లాడింది. కాబట్టి ఆయన గారు వెళ్ళింది, లోకేషే వెళ్ళారు, లోకేషే తిరిగారు అక్కడ. కంప్లీట్ గా లోకేషే అనమాట అక్కడ. మిగతా వాళ్ళతో ఫోటోలు అయినా కూడా ఆయనే కదా, లోకేష్ ఒక్కడే కదా కనిపించింది. బేసిక్ గా నరేంద్ర మోడీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే నా తర్వాత నా కొడుకు అని చెప్పేశారు. అలాగే లోకేష్